మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. ఉదయం 8 గంటలకి చెవిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే చెన్నైకి చెందినటువంటి ఈడీ అధికారుల బృందం ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. చెవిరెడ్డి ఇంటికి తాళం వేసి ఉంది. అయితే ఇంట్లో లేనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటి బయటే వేచి ఉన్నారు ఈడీ అధికారులు. ఇక ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే రంగంలోకి సుమారుగా 10 టీమ్స్ దిగినట్టు తెలుస్తోంది. గోవిందరెడ్డి, భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలో కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. సో రాజ్ కసిరెడ్డి అంటే ప్రధానంగా వినిపించే పేరు ఏపీ లిక్కర్ స్కామ్. సో ఏపీ లిక్కర్ స్కామ్కి అసోసియేట్గా ఉన్నటువంటి చాలామంది ఎవరైతే దానికి ఇంటర్లింకింగ్గా ఉన్నారో గోవిందరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ధనుంజయ్ రెడ్డి కానీ వీళ్ళల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 10 టీములు రంగంలోకి దిగి నెల్లూరులో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక నెల్లూరుతో పాటుగా ఇటు ఏపీలోని విజయవాడ, తిరుపతితో పాటుగా అటు హైదరాబాద్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. సో అటు ఇంటి బయటే ఈడీ అధికారులు వేచి ఉన్నారు. భాస్కర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆ ఇంటికి తాళం వేసి ఉందట. సో ముందుగానే సమాచారం తెలుసుకొని ఇంటికి తాళం వేసుకెట్టన వెళ్ళిపోయారా, లేదు ఈడీ అధికారుల విషయం వారికి ముందుగా తెలిసిందా, లేకుండా అనుకోకుండా అక్కడ జరిగిన పరిణామంలో ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారా? సో ఏదేం జరిగినా ఈడీ అధికారులు మాత్రం బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో విజువల్స్తో మనం చూడవచ్చు, ఈడీ అధికారులు బయటే ఉన్నటువంటి ఆ విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. పలు చోట్ల సోదాలకు సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇంతకీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన ఇంటికి తాళం ఎందుకు వేసుకున్నారు? ఇప్పుడు ఈడీ అధికారులు నెక్స్ట్ ప్లాన్ ఏంటి చూడాలి. యాజ్ ఆఫ్ నౌ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పలువురు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, గోవిందరెడ్డి వీళ్ళందరిలో కూడా సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని వారి నివాసాలపైన కూడా పోలీసులు స్పెషల్ అటాక్లో భాగంగా ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉంది, ఆయన అక్కడ లేరు. ఈడీ అధికారులు వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? 10 టీములు వేరువేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయా, బయట అధికారులు ఉన్నారా, ఏంటి అప్డేట్ ఏంటి దాని విషయం పైన? మనోజ్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొకసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఈడీ అధికారులు ఉదయం 8 గంటలకు తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. వీళ్ళంతా కూడా తమిళనాడు చెందినటువంటి అధికారులుగా తెలుస్తుంది. మొత్తం 10 టీములుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. 10 జిల్లాలో కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి కూడా రావడం జరిగింది. అయితే ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి అధికారులు ఇంటి వద్ద చేరుకోవడం జరిగింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం అంతా కూడా తెలియజేస్తారు. మేము వచ్చాము, ఎక్కడికి వెళ్ళారు ఏమంటూ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇవాళ తిరిగి వస్తున్నట్టుగా కూడా సమాచారం మనకు అందుతుంది. ఇందాకే మనకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి తనయుడు కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎక్కడా పారిపోలేదండి, మేము వస్తున్నాము, మేము బయట వచ్చున్నాం, మేము లేని టైంలో అధికారులు వచ్చున్నారు, మేము ఎక్కడే పారిపోలేదంటూ కూడా ఆయన మనకొతే ఆర్టీకోతే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఉదయం 8 గంటల నుంచి ఇంకా ఇక్కడే వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక గంటన్నర వ్యవధిలో చెవిరెడ్డి ఇంటికి హాజరవుతారన్నటువంటి సమాచారం మాత్రం మనకు అందుతుంది. ఏకకాలంలో అనేక ప్రాంతాలు ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో సంబంధించినట్టు గోవిందరెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, రాజకాశ్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. ఖచ్చితంగా చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్న తర్వాత వారిని పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులతో విచారించేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు వచ్చేంత వరకు కూడా వీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదన్నది కూడా కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా వాళ్ళు సంపాదిస్తుగా మేము వస్తున్నామంటూ కూడా వాళ్ళు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. మనోజ్, రైట్. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఈడీ అధికారులను బయటే ఉంచేసారా, లేదంటే ఆ లాక్ తీసి ఆల్రెడీ సోదాలు జరుగుతున్నాయా? అంటే కేవలం అక్కడ మాత్రమే సోదాలు జరుగుతున్నాయా లేదని అనుమానం ఉంది. మిగిలిన చోట్ల అక్కడ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాజ్ రెడ్డి ఇంట్లో కానీ, లేకుంటే గోవిందరెడ్డి ఇంట్లో కానీ, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళ నివాసాలు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అక్కడ సోదాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు అక్కడ ఈడీ అధికారుల రియాక్షన్ ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట బయట ఇంకా వెయిట్ చేస్తున్నారు అధికారులు? ఈడీ అధికారులు ఉదయం 8 గంటలకు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు లేరన్నటువంటి సమాచారం వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు మేము వస్తామంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అధికారులు మాత్రం ఇంటి బయటే వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మోహిత్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, ఎవరు కూడా లేనటువంటి నేపథ్యంలో వారు అధికారులు అయితే ఇంటి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు. భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్యకర్తలు కావచ్చు, చెవిరెడ్డి అభిమానులు కూడా ఇంటి వద్ద చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఫుల్ బందోబస్తు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం ఇంటి వెలుపలే వరండాలో వేచి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం
8 గంటల నుంచి కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. అధికారులు మాత్రం నిరీక్షిస్తున్నారు. అంటే ఎవరైతే సెక్యూరిటీ కావచ్చు తన తనయుడు కాదు ఇద్దరు కూడా స్పందించారు, వచ్చారన్నటువంటి సమాచారం వీళ్ళు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మేము వేచి ఉన్నామంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు. థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో లేడు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఇంట్లో లేకపోవడంతో ఇంటికి తాళం వేస్తుంది. వాళ్ళంతా బెంగళూరులో ఉన్నారంటే తిరిగి ప్రయాణం అవుతున్నట్టుగా ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఫోన్ లైన్లో మా ప్రతినిధి సురేష్తో సంభాషించినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తాళం తీస్తే గానీ సోదాలు నిర్వహించారు. అప్పటివరకు బయటే ఈడీ అధికారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏకకాలంలో 10 టీములు రంగంలో దిగాయి. వివిధ ప్రాంతాల్లో విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో పలు నివాసాల దగ్గర ఈ సోదాలు జరుగుతున్నాయి. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం దగ్గర మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. బయట ఈడీ అధికారులు ఉన్నారు, ఇంకా లాక్ ఓపెన్ చేయలేదు. సో మరి లాక్ ఓపెన్ చేసిన తర్వాత సోదాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు, లాక్ ఓపెన్ చేస్తారా, ఈడీ అధికారులు నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి. సో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం ఒక్కొక్కటి బయటికి వస్తోంది. సో గతంలో రాజ్ కసిరెడ్డి విచారణలో ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారని, ఓ ప్రధాన రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారని, ఒక బిగ్ బాస్ ఉన్నారని, బేబక్క అని రకరకాల పేర్లు వినిపించాయి. మరి ఈడీ అధికారుల సోదాలో ఆ రెడ్డి గారు ఎవరు, ఆ బేబక్ ఎవరు అనేది బయటపడుతుందా ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.